హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అచ్చం డాబా స్టైల్‌లో చాలా బాగుంటుంది. మనం సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీలో కానీ, రోటీలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను క్యాప్సికమ్ తీసుకున్నా. కట్ చేసి క్యాప్సికమ్‌లో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా! అవి తీసేయాలి. తీసేస్తే మనకి కారం కొంచెం తగ్గుతుందనమాట. కొన్ని కొన్ని క్యాప్సికమ్స్ కారం ఉంటాయి కదా! తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు క్యాప్సికమ్‌లో ఉండే బెనిఫిట్స్ చూద్దామండి. క్యాప్సికమ్‌లో విటమిన్ ఏ, సి, బి6 అలాగే ఈ, కే ఇలా ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇది చాలా గుడ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది డైట్‌లో మనం తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకున్నా నేను. పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ అలాగే అల్లం, వెల్లుల్లి వేసి బాగా మగ్గించుకోవాలండి. తర్వాత ఇందులో టమాటో కూడా యాడ్ చేసుకుంటాము. టమాటో యాడ్ చేసి అలాగే ఒక 4, 5 జీడిపప్పు కూడా యాడ్ చేసి ఇలా బాగా టాస్ చేసి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీ పౌడర్ వేసాను. పల్లీలు రోస్ట్ చేసి పెట్టిన పల్లీలది. అలాగే 1 స్పూన్ కొబ్బరి పొడి వేసినాను. వేసి ఇది కూడా బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకొని దీన్ని ఈ మసాలాని గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. మనం అదే ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని కొన్ని చిన్న ఆనియన్ ముక్క తిరువాతకు వేస్తున్నాను. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్ని బాగా మగ్గించుకోవాలండి. ఆనియన్ని మగ్గించేసుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిపోయాయి ఆనియన్స్. ఇందులోకి మనము క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాము. ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ యాడ్ చేసి క్యాప్సికమ్ కూడా బాగా మగ్గించుకోవాలండి. బాగా కలుపుకోవాలి. క్యాప్సికమ్ బాగా మగ్గిపోతుంది. క్యాప్సికమ్ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం కచ్చిగా అంటే నమిలేటప్పుడు క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కొద్దిగా పూర్తిగా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడ తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మిశ్రమం, అది యాడ్ చేసేసుకుంటాము. అది యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మొత్తం ఈ క్యాప్సికమ్ కర్రీకి ఈ మసాలా పేస్ట్ వల్లే టేస్ట్ వస్తుంది. ఇలా కొన్ని మిక్సీలో వాటర్ వేసుకొని కొంచెం యాడ్ చేసి కలిపేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలాలో బాగా అంతా కలిసిపోయేలా క్యాప్సికమ్కి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. నేను ఫస్ట్లో మర్చిపోయానండి. అక్కడ క్యాప్సికమ్ మగ్గించుకున్నాం కదా అప్పుడే వేసుకోవాలి పసుపు. ఇప్పుడు వేసాను నేను. అలాగే కొంచెం కారం వేస్తున్నా. కారం కొంచెమే పడుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ క్యాప్సికమ్ కూడా కొద్దిగా కారంగానే ఉంటుంది కదా, కాబట్టి కారం తగినంతే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. అలాగే కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి కొంచెం కలిపిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసాను. నాకు థిక్గా అయింది అనిపించింది. కన్సిస్టెన్సీ మనం చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసి కలిపేసుకోవాలి. ఇది క్యాప్సికమ్ కర్రీ కొంచెం గ్రేవీ లాగుంటేనే బాగుంటుందండి. మరి గట్టిగా కొంతమంది ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి మసాలా లాగా చేస్తారు క్యాప్సికమ్, అది వేరే టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి యాడ్ చేసిన. చాలా డిషెస్కి కసూరి మేతి యాడ్ చేయడం వల్ల ఇలా కొంచెం అడిషనల్ ఫ్లేవర్ వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా రెసిపీస్లో మనం కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుందండి. ఇలా బాగా కర్రీ మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఒక 5-10 మినిట్స్.
ఇంకా దాదాపు కర్రీ అయిపోయినట్లే అండి. ఇక్కడ నేను లాస్ట్‌లో గరం మసాలా యాడ్ చేస్తున్నా. కొంచెం యాడ్ చేస్తున్నా గరం మసాలా. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఏమంటే కొంచెం లైట్‌గా యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇంకా మనకైతే కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా సాల్ట్ కానీ ఏమైనా తక్కువయిందా అనిపిస్తే ఈ స్టేజ్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనకి క్యాప్సికమ్ కూడా చాలా మగ్గిపోయి ఉంటుంది. మెత్తగా అయిపోయి ఉంటుంది బాగా. ఇంకా ఎక్కువ ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. మనం ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ అన్నీ నాకు కరెక్ట్‌గా సరిపోయాయి ఇక్కడ. ఇక్కడ మనం కొంచెం షుగర్ యాడ్ చేస్తామండి. షుగర్ యాడ్ చేయడం వల్ల కర్రీలో స్పైస్‌నెస్ కానీ, ఆ క్యాప్సికమ్‌లో ఉండే కారం కానీ అదంతా కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. అంటే మరీ స్వీట్‌నెస్ రాదు. అలా జస్ట్ ఒక పించ్ అంతే. దీనివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది. అంతే అండి, సింపుల్ మసాలా క్యాప్సికమ్ మనది రెడీ కర్రీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మంచి థిక్ గ్రేవీతో చేసుకున్నాము. ఇదైతే కాంబినేషన్ వెయిట్లోకైనా బాగుంటుందండి. ఉట్టి బగారా రైస్లోకి బాగుంటుంది. అలాగే చపాతీలోకి జొన్న రొట్టెలో కూడా బాగుంటుంది. మేమైతే ఇక్కడ జొన్న రొట్టె చేసుకున్నాం. మోస్ట్లీ మేము ఏ కర్రీకైనా జొన్న రొట్టె ప్రిఫర్ చేస్తామండి. ఎందుకంటే మా సైడ్ ఎక్కువ జొన్న రొట్టె తింటాం కాబట్టి. మీరైతే చపాతీలోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.